అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సౌందారెడ్డి స్టూడియో. ఒక 2-3 డేస్ కింద మనం క్రేప్ బనారస్ శారీస్ చూసినాం కదా. కంప్లీట్ వింటేజ్ స్టైల్లో ఉన్న శారీస్, కాంట్రాస్ట్ బార్డర్స్ రావడం. అదే సెట్లో ఇంకొక న్యూ అరైవల్ ఉంది, అది చూపిస్తూ మొన్న దాంట్లో కూడా కొన్ని రీస్టాక్ అని అవి కూడా చూపిస్తాను. ప్రైస్ చాలా రీజనబుల్గా 2750లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ కలర్ కొంచెం సిమెంట్ గ్రే అనొచ్చు. ఈ కలర్ పైన మనకి రుద్రాక్ష పెద్దగా ఇట్లా ఉంటుంది. ఈ మోటిఫ్ అయితే ఒకసారి చూడండి, డల్ గోల్డ్ ఆఫ్ ఇట్లా ఉంటుంది. అండ్ డార్క్ కాఫీ బ్రౌన్ మనకి ఈ బార్డర్. అండ్ ఇక్కడ కూడా ఒక డీటెయిల్ ఆఫ్ ఈ ఎలిఫెంట్స్ కానీ ఇట్లా వీవింగ్ కంప్లీట్లో ఉంటుంది. కంప్లీట్ వీవింగ్ ఉన్న ఈ శారీ సాఫ్ట్ పాలిష్ మాత్రం ఇవ్వండి. డ్రై వాష్ అయినా పర్లేదు, కానీ కొంచెం చెప్పి చూస్తే తెలుసు అనమాట. ఇట్లా మరీ స్టిఫ్ చేయొద్దని చెప్పాలి. ఆ తర్వాత ఇది వచ్చేసి రిచ్ పళ్ళు. బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ చేయించుకున్న కలరే ఉంది. సో 1 by 1 చూసేద్దాం. సో ఈ ప్రైస్లో ఈ డీటెయిల్స్ అంతా హైట్ ఎవ్రీథింగ్ చెక్ చేసినాయి కదా. ఫస్ట్ ఇప్పుడు ఇంకొక శారీలో కూడా ఇప్పుడు నేను హైట్ చూపిస్తున్నాను. ఇవేంటంటే చాలా కాస్ట్లీ లుక్ ఉండడంతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి, బట్ చాలా హుందాగా ఉంటాయి. అండ్ త్రూ అవుట్ డే కట్టుకున్నప్పుడు కూడా బాగుంటాయి. మంచి బర్న్ట్ ఆరెంజ్ అనే చెప్పొచ్చు, లైట్ ఆరెంజ్ కాదు, బర్న్ట్ ఆరెంజ్కి పింక్ కాంబినేషన్. సో ఈ డీటెయిల్ అనేది మళ్ళీ దీంట్లో కూడా చూడండి, ప్రతి దాంట్లో ఇట్లా స్పెసిఫిక్గా మంచిగా కనిపిస్తుంది. ఆ తర్వాత పింక్ బార్డర్ వచ్చింది మనకి, ఆరెంజ్కి పింక్ బార్డర్, పళ్ళు పింక్ కాంట్రాస్ట్. బ్లౌజ్లో కూడా ఈ ఎలాబరేట్ ఈ ఎలిఫెంట్ డిజైన్ ఏదైతే ఉందో అది వీవింగ్లో వచ్చిందన్నమాట. సో ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్. సో దీని తర్వాత మంచి పర్పుల్ కలర్కి ఈ ఫ్లోరెసెంట్ గ్రీన్ కలర్, పళ్ళు, బ్లౌజ్. మంచి వైన్ కలర్ మధ్యలో బ్రౌన్ కొంచెం వైన్ కలిసిన ఈ కలర్ షేడ్కి తెలంగాణ పింక్ వచ్చింది. 2 sides వన్స్ వేర్ ఆల్సో అట్లా మంచిగా కనిపిస్తుంది. పళ్ళు, బ్లౌజ్. దీంట్లో లాస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము. మధ్యలో గ్రీన్, మధ్యలో బాడీ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్కి రెగ్జోనా గ్రీన్ కలర్ వచ్చింది. సో అన్నిటికన్నీ కూడా మంచి అదిరిపోయే కాంబినేషన్స్. పళ్ళు, బ్లౌజ్. మొన్న చూస్తే సిమిలర్ కాబట్టి నేను మళ్ళీ ఓపెన్ చేయట్లేదు, ఒకటి మాత్రం జస్ట్ ఒక ఐడియా కోసం ఓపెన్ చేస్తున్నాను. ఈ ప్యాటర్న్లో మొత్తం మోటివ్స్ అని దగ్గరకు వస్తుంది. పర్పుల్కి లావెండర్ కలర్ వచ్చింది. సేమ్ ప్రైస్ 2750. రిచ్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్. దీంట్లో అవైలబుల్ కలర్స్ పింక్ ఉంది, పింక్ అంటే డార్క్ పింక్కి లైట్ పింక్ ఉంది, అండ్ మెరూన్కి ఈ బేబీ పింక్ ఉంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్లో అవైలబుల్ కలర్స్ చూద్దాం. ఆరెంజ్కి పింక్ అవైలబుల్ ఉంది. ఈ ప్యాటర్న్లో మోటివ్ అనేది ఒకటి పెద్దగా వచ్చేసి చిన్నవి మొత్తం కంటిన్యూ అవుతాయి. మనకి పళ్ళు ఇది, తర్వాత బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ వచ్చి ఈ బార్డర్. దీంట్లో అవైలబుల్ కలర్ మనకు కొంచెం వైన్ కలర్ కలిసిన దానికి ఈ గ్రే కలర్, గ్రే విత్ పౌడర్ బ్లూ అంటాం కదా, ఎగ్జాక్ట్ గ్రే కాదు, పౌడర్ బ్లూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఈ పింక్కి ఈ పీచ్ కలర్ అవైలబుల్ ఉంది. అండ్ ఎక్కువ క్వైరీస్ వచ్చిన శారీ ఇది, మొన్న నేను డ్రైప్ చేసుకున్న కలర్ కాంబినేషన్ ఉంది కదా, ఇది ఇంకా 2 pieces అవైలబుల్ ఉంది. ఈ బ్రౌన్కి ఈ క్రీమ్ కలర్. ఇప్పుడు మనం చూస్తే మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్, అంటే సిల్క్ మిక్స్ అయిన ఫ్యాబ్రిక్. ఎడ్జ్కి వచ్చేసి మనకి జరీ వీవ్ కంటిన్యూ అవుతుంది. మంచిగా బయట క్యాజువల్గా కట్టుకోవడానికి బాగుంటుంది. ఇట్లా క్రాస్గా మనకి లెహరియా ప్యాటర్న్ వచ్చింది శారీ మొత్తం కూడా. పింక్ కాంబినేషన్ ఫస్ట్ చూపించేది, కాంబినేషన్ ఏం లేదు, అంటే లైక్ మోనోని బ్లౌజ్. ఈ బానీ ప్రింట్ వచ్చిన పళ్ళు, ఆ తర్వాత బానీ ప్రింట్ వచ్చిన ఈ బ్లౌజ్. దీంట్లో హైట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చూసిన తర్వాత నెక్స్ట్ సైజ్ చూద్దాం. ప్రైస్ చాలా రీజనబుల్గా 875 రూపీస్ ఓన్లీ. ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉండదు, వాషబుల్ శారీస్, హైట్ సఫిషియంట్. ఇట్లా మంచిగా జరీ వీవ్ వచ్చేసి అటు ఇటు ఉంటే గుళ్ళకు కట్టుకోవడానికి, పండగలప్పుడు కూడా ఫస్ట్ మనం మెయిన్ శారీ కట్టుకునే ముందు హడావుడిగా కట్టుకుంటాం, అప్పుడు కూడా మంచిగా ట్రెడిషనల్గా మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటివి కట్టుకుంటే. దీంట్లో రెడ్ కలర్ అవైలబుల్ ఉంది, టర్మరిక్ ఎల్లో అవైలబుల్ ఉంది, బాటిల్ గ్రీన్, తర్వాత కాపర్ సల్ఫేట్ బ్లూ, తర్వాత వైన్ కలర్. దీంతో ఎండ్ చేద్దాం. సో నచ్చిన చీరలు ఇవాళ చూపించినాయి. సో నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.